సత్యం ధర్మం ఎస్టీ న్యూస్ కి స్వాగతం. పలాస ఎమ్మెల్యే గౌతు సిరీస మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. 24 ఒక చీకటి రాజ్యం. దీని పుణ్యమాని రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్తా కానీ ప్రతి ప్రాంతాలని మనలో మనం గొడవలు పెట్టి విడదీసి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు తప్పితే ఎక్కడ అభివృద్ధి అన్నది కానరాలేదు. సుమారు 10 లక్షల కోట్ల అప్పుతో మనల్ని ముంచారు. నిరుద్యోగం పెరిగిపోయింది, అరాచకత్వం, అవినీతి పరిస్థితుల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పూర్తి స్పష్టతతో ఎన్డీఏ కూటమికి అధికారం అప్పచెప్పారు. నచ్చిన పెద్దలు కానీ తీసుకున్న క్యాప్షన్ ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. 5 సంవత్సరాలుగా మంత్రిని అని గొప్పలు చెప్పుకుంటున్న అప్పలరాజు గారు వంశధార కాలువల్లో నుంచి భూములకి 4 సంవత్సరాల్లో ఒక్క చుక్క కూడా నీరు ఇవ్వలేకపోయిన చేతకాంతనాన్ని ఒక మామూలు ఎమ్మెల్యేగా పెద్దలందరి సహకారంతో నేను ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల లోపల ఈరోజు తేలెండికి నీళ్లు అందించగలిగామంటే అది పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వం తీరు. మాకు పూర్తి సహకారం అందించిన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మంత్రి గారికి, ముఖ్యంగా వంశధార అధికారులకి, రైతుల తరఫున, మా అందరి పెద్దల తరఫున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎక్కడ మైనర్ ఇరిగేషన్ మీద కూడా 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. దీంతో సాగునీటి వనరులన్నీ కుదేలైపోయాయి. పలాస నియోజకవర్గంలో 70% ప్రజలు వ్యవసాయం మీద నడుస్తున్నారు. 30 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా తన జీవితం ప్రారంభించిన నాన్నగారైన శివాజీ గారు కూడా కళింగదల, దామోదర్ సాగర్, డబార్ సింగులు కూడా రైతుల గురించి తీసుకొచ్చారు. కానీ గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం దానికి చిన్న మైనర్ రిపేర్లు కూడా చేయించకుండా పోయింది. ఈరోజు ఆ కళింగదల, డబార్ సింగ్, దామోదర్ సాగర్ మరియు వరహాల్ గట్ లాంటి రిజర్వాయర్స్ ని వాటి మీద దృష్టి సారించి ఖచ్చితంగా వాటిని రిపేర్లకి చేయించి మరొక 15-20 సంవత్సరాలు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి తగిన కృషి చేయడం జరుగుతుంది. జీడి రైతాంగం ఏదైతే గత ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక జీడి పక్కల బిస్తా 8,000కి అంతకన్నా తక్కువ కూడా అమ్ముడుపోవడం లేదని రైతులు గగ్గోలు పెట్టారో వారి ఆవేదనని అర్థం చేసుకున్న ప్రభుత్వం నుంచి, వ్యాపారస్తుల నుంచి వచ్చిన సానుకూల దృక్పథంతో ఈరోజు పిక్కల బస్తా 14,000 వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక ఇసుకని బంగారంగా చేసి గత 5 సంవత్సరాలు దోచుకొని తిన్నారు వైసీపీ నాయకులు. అలాంటి ఇసుకని 2014-19 లాగే అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపలే ఉచితంగా ఇసుక చేసి మినిమం ఛార్జెస్ ఈరోజు మాట్లాడుతున్నారు. ఇసుక ఉచితం అన్నారు, దానికి ఎందుకు ఛార్జెస్ తీసుకుంటున్నారని. నది ఒడ్డునున్న ఇసుక నీ ఇంటికి రావడానికి నడుచుకొని రావద్దు కదా. అంటే విమర్శలు కూడా అర్థవంతంగా చేయగలిగితే ప్రజలన్నీ ఆదరిస్తారు. నోరుంది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఈ 11 సీట్లు కూడా వచ్చే ఎన్నికలకి రాకుండా పోతాయి వైసీపీ నాయకులకి. మినిమం ఛార్జెస్ తో గతంలో 5,000 ఉన్న ట్రాక్టర్ లోడు ఈరోజు 2,500కే అందిస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వందే. దీనికి తోడు గతంలో గ్రానైట్ క్వారీల మీద గత ప్రభుత్వము, ప్రైవేట్ యాజమాన్యాల ద్వారా పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేయడం, దానివల్ల మెటల్, చిప్స్ వంటి మెటీరియల్ కూడా ప్రజలు కొనలేక ఇబ్బంది పడ్డారు. అది ఈరోజు ఒక ట్రాక్టర్ చిప్స్ పై 1,000 రూపాయల వరకు తగ్గించడం జరిగింది. ఇది కూడా ప్రజలకి ఆర్థిక భారాన్ని తగ్గించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇక గ్రామాల్లో ఏదైతే సంక్షేమం, అభివృద్ధి కొరబడిందో ఆ గ్రామ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంచాయతీ నిధులు కూడా మా సర్పంచులు మేము గెలిపించుకున్నామని చెప్పిన మీ సర్పంచులు కూడా పంచాయతీ నిధులు లేకుండా బట్టల్లోకి ఆ నిధుల్ని దారి మళ్లించిన ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఎక్కడ? ఈరోజు మళ్ళీ సర్పంచుల ద్వారా గ్రామాలకి అన్ని రకాల అభివృద్ధి కళల్ని తీసుకురావాలని ఈరోజు త్వరలోనే సర్పంచులకు ఆ నిధులను చేర్చడం జరుగుతుంది. ఎవ్వరు చేయని ఒక చెత్త పని గత మాజీ మంత్రి అప్పలరాజు గారు చేయనివ్వడు అన్నట్టు ఆయనకి విలేజ్ లో కనీసం ముఖ్యంగా ట్రైబల్ విలేజెస్ లోని ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఆనాటి ఎంపీ ఈ రోజు కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ నిధులను కేటాయిస్తే సర్పంచుల ద్వారా అడ్డుపెట్టి 1-2 సర్పంచులు మాకు సహకారం చేయడానికి ముందుకొచ్చిన
అధికారులను భయపెట్టి ఎంపీ ల్యాండ్స్ తో కనీసం ఎక్కడ ఎంపీ అభివృద్ధి పనులు జరగనీయకుండా అడ్డుపడిన అప్పలరాజు గారికి ఈ రోజు ప్రభుత్వం మారింది. ఆ రోజు ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు కేంద్ర మంత్రి అయ్యారు. మరిన్ని నిధులు తీసుకొని వచ్చి ఇటు మున్సిపాలిటీలోని ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ మీరు ఎలాగో అభివృద్ధి సరిగా చేయలేదు, ముఖ్యంగా తెలుగుదేశం కౌన్సిలర్ ఉన్న దగ్గర ఒక్క పని కూడా చేపట్టకుండా పలాస మున్సిపాలిటీకి పూర్తిగా అన్యాయం చేశారు. ఈరోజు మీదో పార్టీ మాదో పార్టీ అనే ఆలోచనలో మేము ఎప్పుడూ లేము. మన పలాస, మన అభివృద్ధి, మన మున్సిపాలిటీ అభివృద్ధి ఉద్దేశంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి నిధులతో ఆల్రెడీ నిధులు వాళ్ళకి గ్రాంట్ చేయడం జరిగింది. ఆయన పార్లమెంట్ సెషన్స్ పూర్తి చేసి రాగానే ప్రపోజల్స్ పంపించి ఆ పనులు కూడా మన నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరుగుతుందండి. పూర్తి చేసి వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా అక్కడ క్లాసెస్ స్టార్ట్ అయ్యే విధంగా కూడా పలాస ప్రగతిలో ఇది ఒక మైలురాయిలా నిలిచేలాగా కూడా మేమందరం పెద్దల సహకారంతో అది కూడా పనులు ముందుకు తీసుకెళ్తున్నాము. ఇక పలాస కాశీబుగ్గ జంట పట్టణాలకి పూర్తి మంచినీటి సౌకర్యాన్ని అందించడానికి ఒక బృహత్తరమైన కార్యాచరణతో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి నివేదించడం జరిగింది. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే ఆఫ్ షోర్ పూర్తి చేయడం అనేది ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం మేము నిల్చోబోతున్నాం. అయితే అది దాదాపు గతంలో ఉన్న 500 కోట్ల ప్రాజెక్టు ఈ రోజున్న ఖర్చులకు అనుగుణంగా 800 కోట్ల ప్రాజెక్టుగా మారింది. కనీసం 3-4 సంవత్సరాల టైం పడుతుంది. ఖచ్చితంగా మా హయాంలోనే పూర్తి చేస్తాం. అయితే ఈ లోపల పలాస మున్సిపాలిటీకి, కాశీబుగ్గ పలాస మున్సిపాలిటీకి మంచినీటి కొరత రాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన నివేదిక అదే. ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు ద్వారా మేము మీకు అమౌంట్ కడతాము, పలాస కాశీబుగ్గకు కూడా మాకు మంచినీటి సౌకర్యం ఇవ్వాలని దానికి ఆయనకు సానుకూలంగా స్పందించడం జరిగింది. అదే నివేదిక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరి సహకారంతో త్వరలో అది కూడా ఆ మంచినీటి కొరత కూడా పలాస మున్సిపాలిటీ, కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా చూస్తామన్న మాట పెద్దల సమక్షంలో ఇవ్వడం జరుగుతుందండి.